వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాశారు. లేఖ సారాంశం ఏంటంటే అండమాన్ నికోబార్ దీవుల పేర్లు మార్చండి అని. అందులోనూ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు నాడు ఈ మాట మాట్లాడడం, ఏం చెప్పాలనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇవాళే గుర్తొచ్చారా? అలాగే ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఆయన స్థాపించినటువంటి పార్టీ ఇప్పటికే నడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి దానికి తెలంగాణ జాగృతి మద్దతు ఇస్తోంది అని చెప్పి మాట్లాడేశారు. మరి గత 10 ఏళ్లలో, ముఖ్యంగా 5 ఏళ్ల పాటు ఎంపీలో ఉండి పార్లమెంట్లో ఉన్నప్పుడు సుభాష్ బోస్ పుట్టినరోజు నాడు ఎందుకని ఆవిడ తీసుకురాలేదు అనేది ఒక ప్రశ్న వస్తోంది. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారా, లేదంటే ఆధునికీకరణలో భాగంగా పేర్లు మార్పు అనేటువంటిది? ఎందుకంటే నిడవర్ఘ్యపురం అనేటువంటిది మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నిడవర్ఘ్యపురం అనేది ఉంది. నిడవర్ఘ్యపురం కాస్త ఇప్పుడు నిడదవోలు అయ్యింది. ఏకశిలానగరం అన్నారు, దాని తర్వాత ఓరుగల్లు అన్నారు, ఓరుగల్లు కాస్త వరంగల్ అయ్యింది. ఇలాగ పేరు మార్పు అలా జరిగింది. సో దాంట్లో భాగంగా ఎప్పుడో 1700 సంవత్సరంలో విదేశీ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి హిస్టరీ ప్రకారం చేసినటువంటి కొన్ని దండయాత్రలు, వీటన్నిటిలోనూ ఈ అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దాంట్లో చెప్పారు. తంజావూరులో చోళల శాసనంలో దీన్ని మణక్కవరంగా పేర్కొన్నారు, అంటే గొప్ప బహిరంగ భూమి అని. అలాగే మార్కోపోలో 12-13వ శతాబ్దంలో ఇచ్చినటువంటిది నెకువెరాన్ అన్నాడు ఈ ద్వీపాన్ని. తమిళ పేరైనటువంటి నక్కవరం ఈ బ్రిటిష్ వలస రాజ్యాల కాలంలో నికోబార్ అని దారి తీసి ఉండవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా పేరు పెట్టారు. కొంతమంది న్యూ డెన్మార్క్ అన్నారు, ఫస్ట్ డేనిష్ కాలనీగా. ఆ తర్వాత 1756లో ఫ్రెడరిక్ ద్వీపాలు అన్నారు. తర్వాత ట్రాంక్యుబార్ డేనిష్ భారతదేశంలో ఉంది, అక్కడి నుంచి వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు చెప్పిన దాని వంటి ప్రకారం 1848 నుంచి దీనికి సంబంధించినటువంటి పేర్లు ఇవన్నీ కూడా వచ్చాయి. అలాగే డెన్మార్క్ వాళ్ళు 1778లో దీనికి థెరేసియా దీవులని పేర్లు పెట్టేశారు. సో పోర్ట్ బ్లెయిర్ ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత వరుసగా వచ్చాయి. సరే, ఇదంతా అయ్యింది. ఇప్పుడు సడన్గా ఎలా అయిపోయిందంటే పరిస్థితి, నిన్నేమో ఆంధ్ర విగ్రహాలకు సంబంధించి ఆవిడ మాట్లాడింది. ఆంధ్ర విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటూ, ఇది ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటివి వైతాళికులు ఎవరైతే లబ్ధ ప్రతిష్ఠలు ఉన్నారో సాహిత్యంలోను, సంగీతంలోను, స్వతంత్ర సమరయోధులుగాను వీళ్ళ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటివి, వాళ్ళకి ఆంధ్ర ముద్ర అనేది తొలగించి వేస్తామని ఈవిడ హామీ ఇచ్చేశారు. కూలగొట్టేటప్పుడు మాత్రం వీళ్ళు ఆంధ్రోళ్ళు అని చెప్పి కూలగొట్టారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సైతం ఆంధ్రవాడు కాబట్టి ఇక్కడ వాడు పెట్టాలంటూ అది మన రవీంద్ర భారతిలో జరిగిన దాంట్లో మాట్లాడేశారు. దాని మీద కూడా ఆవిడేం పెద్దగా మాట్లాడలేదు. ఇప్పుడు కొత్తగా అండమాన్ అధ్యయనం చేస్తాం, అండమాన్ పేరు మార్పు కోసం అధ్యయనం చేస్తాము, దానికి ఉద్యమం చేస్తాం, ఏకంగా దాని మీద ఉద్యమం చేస్తాం. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి చేయాల్సినటువంటి పనులు చేయకపోబట్టే కదా తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. చెయ్యకూడని పనులు చేసే కదా ఏకంగా తీహార్ దాకా వెళ్ళొచ్చారు. మరి ఇప్పుడు వచ్చి సరికొత్తగా అంటే రాజకీయాల్లో ఆ అపరిపక్వత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రి చాటు బిడ్డే. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ వచ్చి చేరట పక్కన. ఆవిడకి దిశానిర్దేశం చేసేటువంటిది పార్టీ రూపకల్పన, పార్టీ గుర్తు ఎలా ఉండాలి, పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి, కార్యకర్తలు ఎలా ఉండాలి, వాళ్ళ థీమ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోరే చెప్పెళ్ళేట పాపం. బరిలో దిగక ముందే ఓటమి అంటారు చూసారా, అలాగే ఉంది కవిత పరిస్థితి. అదేదో తండ్రిని చూసి నేర్చుకోవచ్చు హ్యాపీగా. ఉద్యమ శిఖరం అని మాట్లాడతారు కదా, తెలంగాణ బాపు అన్నటువంటి బిరుదునిస్తారు కదా. తండ్రి ఉద్యమాలు ఏ విధంగా చేశాడు, ఎలా నడిపించాడు, దాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుంటే సరిపోతుంది కదా పార్టీని ముందుకు నడిపించడానికి. లేదంటే ప్రతిరోజు పొద్దున్నే లేచి తిట్టుకునేటువంటి తెలుగుదేశం పార్టీ ఎలాగో ఉంది కదా, పాత స్కూలే కదా. సో దాని ప్రస్థానం మొత్తం అంతా కూడా అవకాశం పడితే సరిపోతుంది కదా పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దానికి. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మళ్ళీ అండమాన్ నికోబార్ మీద పేరు మార్పుకి ఉద్యమం చేస్తాం మేము అని చెప్పి చేస్తున్నటువంటి ఇది. నాకు ఒకటి అడగాలనుంది, మేబీ చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తారేమో అనేటువంటి ఒక భయం కూడా ఉంది. బట్ భయంతో అడుగుతున్నాను, ఇది ఆ భయాన్ని లోపల పెట్టుకుని అడుగుతున్నాను. ప్రతి రాష్ట్రంలోనూ 100 అడుగులు, 150 అడుగులు, 50 అడుగులు అని చెప్పి రాజ్యాంగ నిర్మాత అని బిరుదిచ్చేశారు కాబట్టి, ఎందుకంటే ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆ రాజ్యాంగం మొత్తం రాయడానికి 438 మంది ఎంతమంది మొత్తం వర్క్ చేశారు. 438 మంది కష్టం అది.
దాంట్లో అనేక కీలక అంశాలు అంబేద్కర్ గారు పెట్టుండొచ్చు. అలాంటి అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చి గౌరవించుకున్నాం, వారి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నాం. కానీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఎక్కడా, కనీసం ఒరిస్సా కటక్లో అయినా 100 అడుగుల విగ్రహం ఏమైనా ఉందా? లేదు కదా. మరి దాని గురించి ఎందుకని ఎవరు మాట్లాడరు? ఎందుకు ఆయనకు ఒక విగ్రహం లేదు? ఆయన పేరు మీద కనీసం ఒక మాన్యుమెంట్ అనేది ఎందుకు కనిపించదు ఈ దేశంలో ఇప్పటి వరకు కూడా? సో ఇది అన్ని రాజకీయ పార్టీలకి, మొత్తం అన్ని వర్గాల వారికి ఉన్నటువంటి ఒక చిన్న ప్రశ్న. ఏదో అమాయకంగా అడుగుతున్నాను, తెలియకే అడుగుతున్నాను సుమా. ఇది ఎవరిని కించపరిచే ఉద్దేశం మాత్రం డెఫినెట్గా కాదు. సో కవిత గారు ఈ విషయాన్ని కూడా లేఖలో ఏమైనా ప్రస్తావించారా? ఆయనకంటూ ఒక మాన్యుమెంట్ ఏంటంటే, మనకు ఒక కొమరం భీం, ఒక అల్లూరి సీతారామరాజు ఏ విధంగా మనం చెప్పుకుంటామో విప్లవ వీరులు అని, వీళ్ళందరికీ కూడా అగ్గి రాజేసింది మరి ఆ మహానుభావుడే కదా, సుభాష్ చంద్రబోసే కదా. ఇండియన్ నేషనల్ ఆర్మీని కానీ, ఫార్వర్డ్ బ్లాక్ కానీ, ఆజాద్ హింద్ ఫౌజ్ ఇవన్నీ పెట్టించింది ఆయనే కదా. మరి ఏంటి ఆయనకి చేసింది ఏంటి? ఏ పాలకులను అడగాలి దీన్ని? బీజేపీ అంటే హిందుత్వ అనేటువంటి పాయింట్ ఇంకోటి కానే కాదు ఇక్కడ. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఏంటంటే అందరూ భారతీయులే కదా. మరి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎందుకని ఇవ్వలేకపోయారు? దీనికి సమాధానం కావాలి. అలాగే కవిత గారు కూడా అన్ని రాష్ట్రాల్లో దీని మీద ఉద్యమం చేస్తాము, అభ్యర్థన మాత్రం కాదు అని చెప్పారు కాబట్టి ఉద్యమ అభివందనాలు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.